కోట్ వస్తుందిరా. నమస్తే జీ. నమస్తే సార్. సార్ నేను హిందీలో చోటీ సే బాత్. తెలుగులో చెప్పండి. అరే గురుగారు తెలుగానే. సార్ దేనికోసం 100 రోజులు గురుగారు వస్తాం? ఉద్యోగాలు ఎత్తుకోవడానికి. పొద్దున ఇల్లు వదిలిపోతే అర్ధరాత్రి దాకా పంపచారం కదా, ఎందుకంటారు? బ్రతకడానికండి. సార్ రామరాజ్యంలో కూడా పల్లెకి పస్తులు అలవాటు ఉంటారా? అప్పుడు పల్లెకి బతినాడు మరీ పిలుచుకెళ్ళేవాడు కదండి. ఆ కాలం మళ్ళీ వస్తుందంటారా? మీకేం కావాలో చెప్పండి, ఇదిగో చెరో 10 పైసలు ఇస్తాను, అది తీసుకుని నన్ను వదిలిపెట్టకూడదా? ఏమిటి సార్ ఇది? 10 పైసలు ఇచ్చి 2 తెలుగు వాళ్ళని అవమానిస్తున్నారే. మరేంటి 10 రూపాయలు ఇస్తారా? అది కాదండి, ఈ ఒక్క కోటు చాలు 2 గంటల సేపు. ఏంటి కోట? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. ఏమయ్యాడు? దీనికంటే ఇంకో మంచి కోటు రాకపోతుందా? వెయిట్ చేద్దాం. సరిపోతుందిరా? రంగాకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందిరా. సరే రంగా, నీకు నచ్చిందిరా? మిగతాది మేము చూసుకుంటాం. పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి. రండి సార్, రండి సార్. కమాన్ సార్, రండి సార్. ఈయన పెయింటర్, పేరు భరణి. ఇది పెయింటింగ్. ఈయన గీసాడంటే మీరు మీలాగే ఉంటారు సార్. ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు కావాలరా? 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుందండి. ఈయన చెప్పడే పాపం మోగాడు సార్. నా టైం లేదండి, నేను వెళ్ళాలి. కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఏడు సార్ అలా అంటారు? పాపం పూర్ పెయింటర్, మూగవాడు సార్. సరే కానివ్వండి. ఇలాగా ఏ మీ సొంత ఇయ్యాలా? కోటి పడి సార్. దానికోసమే కదా ఎంత కష్టం. కోటి పడే ఎందుకు? కోటి పడిపోతే బాడీ ఎలా తెలుస్తుంది సార్? ఆహాహాహా, ఏం బాడీ అండి, ఏం బాడీ అండి. విప్పరా తిప్పుతున్నా అందరిగా విప్పరా. రెడీ. ఇలాంటి బాడీ ఎప్పుడైనా చూసావు నువ్వు? లేదే. ఆహాహాహా, దాని వీస్మిల్లర్ బాడీలో ఉంది కదా. ఎవర్రా ఆయన? ఆర్జాన్ రా. సార్ 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 తిన్నగా అలా చూడండి సార్. సార్ ఇలా ఉండిపోండి సార్. భరణి ఏం తొందర లేదు, నిదానంగా గీ. లేదు లేదు, 2 గంటలే, ఈలోగా పూర్తి కావాలి. పూర్తయిపోతుందిలేండి.